నమస్తే, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మేడారంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న మంత్రి సీతక్క. కొత్తగూడి సాంఘిక సంక్షేమం గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. చెన్నూరులో నిలిపివేసిన రోడ్ల పనులు ప్రారంభించాలన్న మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్. ములుగులోని గట్టమ్మ ఆలయం వద్ద వస్తువులను పరిశీలించిన మంత్రి సీతక్క. అప్రెంటిస్ ను డిఎస్సీ నేపథ్యంలో రద్దు చేయాలన్న ఎమ్మెల్సీ ఐవి. రైట్, డీటెయిల్ చూస్తే మేడారం సమ్మక్క సారక్క మహాజాత్రపై మీడియాతో మంత్రి సీతక్క అధికారులతో కలిసి మాట్లాడుతూ మేడారంకి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేశామని, వీఐపీ పాస్ల వారు, ఇతర పాస్ల పొందిన వారు పోలీసు అధికారులతో వాలంటీర్లతో భక్తులందరూ సహకరించి క్షేమంగా అందరూ ఇళ్లకు చేరుకోవాలని కోరారు. మేడారం జంపన్న వాగులోకి లక్నవరం నీళ్లను నేడు విడుదల చేశామని తెలిపారు. హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సహకారంతో మరింత వైభవంగా, మరింత విస్తృతంగా భక్తులు వచ్చే విధంగా మీ యొక్క ప్రసార సాధనాలు ప్రజలకు సమాచారాన్ని చేరవేసే విధంగా కృషి చేయాలని మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా మరొకసారి మేము చిన్న రివ్యూ కూడా పెట్టుకోవడం జరిగింది. ఎందుకంటే మరి జాతరకు మనకు అంటే గవర్నమెంట్ వచ్చిన తక్కువ కన్నారు, ఇంకా ఏమైనా ఉంటే కూడా మేము సరి చేసుకుంటాం. అదే కాకుండా పాసులు అనేది చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో సామాన్యులు వచ్చేటువంటి జాతర ఎక్కువ పాసులు ఇవ్వడం మూలంగా ఎవరైతే పే చేసుకొని వాడుతున్నారు, దయచేసి దేవుని దగ్గరికి భక్తితో రండి, భక్తి విశ్వాసాలను ప్రదర్శించండి. అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి కూడా అందరూ సహకరించండి. ఎందుకంటే ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కానీ, క్యూ లైన్ల అక్కడ వీఐపీల సందడి కూడా, వీఐపీల పేరుతో వచ్చే సందడి కూడా ఎక్కువ పెరగడం మూలంగా మిగతా భక్తులకు కూడా. కొత్తగూడలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో పచ్చ కామర్ల మూలంగా అస్వస్థకు గురైన విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు సరైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు. పాఠశాల పరిసర ప్రాంతాలు పరిశుభ్రంగా ఉండేలా ఎప్పటికప్పుడు పారిశుద్ధ్యాన్ని పాటించాలని కలెక్టర్ సూచించారు. ఆల్మోస్ట్ ఎక్కువ మంది తీసుకెళ్ళిపోయారు సార్. ఇప్పుడు ఓన్లీ 250 మెంబర్సే ఉన్నారు. 77కి ఎగ్జామ్స్ ఉన్నాయి, వాళ్ళు అందరూ ఉంటారు. ఒకవేళ కనుక సార్ ఒకవేళ వీళ్ళు ఎవరైనా పేరెంట్స్ తీసుకెళ్తాము అన్నది మేమేమి ఆపట్లేదు. వాళ్ళతో మాత్రం అసలు మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో గత ప్రభుత్వంలో మంజూరైన TUFIDC 28 కోట్ల నిధులతో నిర్మించి తలపెట్టిన రోడ్లు మరియు డ్రైన్లు పనులను ప్రస్తుత ప్రభుత్వం అర్ధాంతరంగా ఆపేయడంతో చెన్నూరు పట్టణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, ఈ పనులను కొనసాగేలా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ సంతోష్ బాదావత్ని కలిసి వినతిపత్రం సమర్పించామని మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ నవాజుద్దీన్ మరియు పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నస్పూర్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చెన్నూరు పట్టణంలోని గత ప్రభుత్వము 28 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగింది TUFIDC శాఖ నుంచి. అది ఇప్పుడు వర్క్ టెండరింగ్ అయిపోయింది, పూర్తిగా అగ్రిమెంట్ కూడా అయిపోయింది, వర్కులు కూడా 30% పూర్తి కావడం జరిగింది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన గవర్నమెంటు అనాధికారికంగా అఫీషియల్గా ఏ పేపరు మీద కూడా అధికారులకు ఇవ్వలేదు. అన్అఫీషియల్గా ఫోన్ల ద్వారా అధికారులకు ఏదైతే ప్రభుత్వం మారినా కూడా ప్రజల కోసం సంక్షేమం అభివృద్ధి ఆగకూడదన్న ఉద్దేశం కొద్దీ ఈరోజు మా చైర్మన్ గారి ఆధ్వర్యంలో, వైస్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, మా కౌన్సిల్ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ విషయాన్ని కలెక్టర్ గారు కానీ ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి ఏదైతే ఆగిన వర్క్లని, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఆగిన వర్క్లని మళ్ళీ స్టార్ట్ చేయాలని కోరడం జరిగింది.
ములుగు జిల్లా కేంద్రంలోని ఘట్టమ్మ దేవాలయం వద్ద భక్తులకు ఏర్పాటు చేస్తున్న వస్త్రాలను మంత్రి సీతక్క పరిశీలించారు. మేడారం సమ్మక్క సార్లమ్మ దేవతలను దర్శించుకునే ముందుగా లక్షలాది మంది భక్తులు ఘట్టమ్మ తల్లిని దర్శించుకుంటారు. భక్తులకు మంచినీటి సమస్య, మరుగుదొడ్లు, రోడ్లు, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శబారిష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి డిఎస్సి 2024 నిర్వహిస్తున్న సందర్భంలో అప్రెంటిస్ రద్దు చేయాలని పీడీఎఫ్ ఎమ్మెల్సీ ఐవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమలాపురం యూటీఎఫ్ హోంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోజుకు దిగజాడు రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 2018-19 నాడు మెగా డిఎస్సి మాట చెప్పి 5 ఏళ్ల తర్వాత మినీ డిఎస్సి ప్రకటించి మోసం చేశారని చెప్పి చెప్పదలిచింది. రాష్ట్ర ఉపాధ్యాయ నియామకాల చరిత్రలో సుమారు 40 ఏళ్ల కాలంలో నాకు తెలిసిన మేరకి ఎంత అతి తక్కువ సంఖ్యతో డిఎస్సిని ప్రకటించిన ప్రభుత్వాలు ఏమీ లేవని చెప్పి ఇది జగన్మోహన్ రెడ్డి దుర్మార్గమైన రికార్డ్ అని చెప్పి చెప్పదలిచింది. అందువల్ల ఈ రోజున ఈ డిఎస్సి నియామకాలలో కూడా అప్రెంటిస్ 2012 డిఎస్సి మళ్ళీ తిరిగి రెగ్యులర్ నియామకాలు చేస్తే 1994, 2024, 20 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టినటువంటి దుర్మార్గమైన అప్రెంటిస్ విధానాన్ని మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టడం అనేది చాలా అన్యాయం, దుర్మార్గమైనటువంటి ప్రశ్న పత్రం ఇచ్చి ఆన్లైన్ పరీక్ష జరిపినప్పుడు విద్యార్థులకి కామన్ మెరిట్ వచ్చేటువంటి అవకాశం లేదు. ఆ రకంగా మేము నష్టపోయామని చెప్పి ఏం చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు, ఎంత చెల్లిస్తారో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా దాగుడు మూతలు వ్యవహారం, మోసకారిగా వ్యవహారం చేస్తుందని చెప్పి మరోవైపు 2023 నుంచి 12 పిఆర్సీ అమలు కాలంలో ఇది ఎప్పుడు అమలు అవుతుందని చెప్పి ఉద్యోగులందరూ ఆందోళన. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్ ఆధ్వర్యంలో నల్గొండలో జరిగే బీఆర్ఎస్ సభకు కార్యకర్తలతో కలిసి బయలుదేరారు. ఈ సందర్భంగా అశోక్ గౌడ్ మాట్లాడుతూ జలాలు సాధన ఈ రోజు నుండి మొదలైందని, అది సాధించే వరకు కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రస్తుత ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా పోరాడదామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ నాగేష్ రామచందర్, పట్టణ అధ్యక్షులు భిక్షపతి, పిఎసిఎస్ చైర్మన్ రాజు యాదవ్, నాయకులు, కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. నల్గొండలో ప్రభుత్వం బహిరంగ సభ మంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న మేరకు జల సాధన పోరాట యత్నంలో నల్గొండ పట్టణంలో జరుగుతున్న ఈ సభకు లక్షలాది మందిగా విచ్చేస్తున్న తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ పోరాటం మన జల సాధన ఉద్యమంలో భాగంగా మరి కేసీఆర్ గారు 1 నెల తర్వాత ఈరోజే బయటకు వస్తున్న క్షణంలో మరి భారీ స్థాయిలో బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సభ మరి ఈ ప్రభుత్వానికి కనువిప్పుగా జరగాలని, జలాన్ని మరి ఎలా వాడుకోవాలని తెలియని ప్రభుత్వం జల సాధనలో భాగంగా మరి ఈరోజు ఉద్యమం మరి ఈరోజు నుంచే ముహూర్తం శుభమైంది కాబట్టి మరి క్రియాశీలు భారీ స్థాయిలో మరి నల్గొండ జరుగుతున్న అందరికీ పేరు పేరున శుభాభినందనలు. జై హింద్, జై తెలంగాణ. జనసేన పార్టీ అమలాపురం అసెంబ్లీ ఇన్ఛార్జ్ శెట్టిబత్తుల రాజబాబు చేపట్టిన మహాసంకల్ప యాత్ర అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో 100 రోజుకు చేరుకుంది. మహిళలు హారతులతో రాజబాబుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాజబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అమలాపురం నియోజకవర్గంలో 50,000 పైగా మెజార్టీ వస్తుందని రాజబాబు తెలిపారు. ప్రజల సమస్యలు, నియోజకవర్గ సమస్యలు ప్రతి వాడవాడకు, ప్రతి గడపకు తిరిగి సమస్యలు తెలుసుకోవడం ద్వారా రేపు జనసేన తెలుగుదేశం ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటి పరిష్కారానికి సులువుగా ఉండే విధంగా ఇప్పుడే సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది. ప్రతి గడపలో, ప్రతి ఇంటిలో సమస్య ఉంది. సైకో జగన్మోహన్ రెడ్డి వలన మౌలిక వసతులు కూడా కల్పించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వీళ్ళ రాష్ట్ర ప్రభుత్వం ఉందని చెప్పి మన మహాసంకల్ప యాత్ర త్రాగునీరు అందించలేని పరిస్థితి, రోడ్లు అందించలేని పరిస్థితి, డ్రైనేజీలు అందించలేని పరిస్థితి, సరైన విద్యుత్ సౌకర్యం లేదు, లేదా ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో విఫలం చెంది ప్రజలకి అందుబాటు లేకుండా ప్రజలను అగమ్యగోచరంగా చేశారు. ఇవాళ జనసేన పార్టీ మహాసంకల్ప యాత్ర ద్వారా ప్రతి గడపకు వెళ్ళి సమస్య తెలుసుకుంటా ఉన్నాం. రేపు జనసేన పార్టీ
రెడ్డి తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయం. అమలాపురం నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి 50,000 మెజారిటీతో గెలవడం ఖాయం. ప్రతి సమస్య, ప్రతి గడప, ప్రతి ఇంటి సమస్యను పరిష్కరించడానికి జనసేన కట్టుబడి తెలియజేస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా రంగంపేట మండలంలో భవిత కేంద్రాన్ని జిల్లా సమగ్ర శిక్ష అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఐఈ కోఆర్డినేటర్ జె స్నేహలత పరిశీలించి మాట్లాడారు. జిల్లాలో 19 భవిత కేంద్రాలు ఉన్నాయని, ఆ కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన ట్యాబ్లను, బోధనోపకరణాలను, వినికిడి యంత్రాలను, కృత్రిమ అవయవాలను సమకూర్చడం జరిగిందన్నారు. వారానికి ఒకరోజు ఫిజియోథెరపీ ద్వారా శారీరక ఆరోగ్యంపై విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రయోగాత్మక శిక్షణ ఇస్తున్నామన్నారు. ఈస్ట్ గోదావరి రాజమహేంద్రవరం సమగ్ర శిక్ష అకౌంట్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తూ ఐఈ కోఆర్డినేటర్గా ఈరోజు ఈ రంగంపేట భవితా సెంటర్ని విజిట్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ భవితా సెంటర్లో 35 మంది చిల్డ్రన్స్ ఉన్నారు. ఈ భవితా సెంటర్లో అందరి యొక్క హోంవర్క్ బుక్స్, రికార్డ్స్ ఈరోజు తనిఖీ చేయడమైనది. అన్నీ సంతృప్తికరంగా ఉన్నవి. ఈ ట్యాబ్స్ పిల్లలకి 7 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. జిల్లాలో మొత్తం 19 మండలాల్లో 19 భవితా సెంటర్లు ఉన్న మట్టుకి రంగంపేట భవితా సెంటర్లో ఉన్న పిల్లలందరూ ట్యాబ్స్ చక్కగా ఉపయోగిస్తూ దాని యొక్క అవసరాలను గుర్తిస్తూ పిల్లల యొక్క అభివృద్ధికి 7 ట్యాబ్స్ ఇవ్వడం జరిగింది. 7 ట్యాబ్స్ పిల్లలు ఉపయోగిస్తూ కూడా వాళ్ళ యొక్క చదువులో కూడా మంచి అభివృద్ధి సాధిస్తున్నారు. ఇక్కడ నుంచి ఈ సెంటర్ నుంచి 3 10th క్లాస్ స్టూడెంట్స్ రెడీ అవుతున్నారు. వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అచ్చంపేట మార్కెట్ చైర్మన్ అరుణపై రైతులు దాడి చేయడం అమానుషమని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు రేణుకుంట్ల శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు. ఆర్యవైశ్యులు మార్కెట్ చైర్మన్ గా ఉండడం కొందరు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తుకాలలో మోసాలు, గిట్టుబాటు ధర లభించకపోతే చైర్మన్ కు సెక్రటరీ కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం సమంజసం కాదని అన్నారు. ప్రియమైన వార్తా మిత్రులకు నమస్తే. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి అరుణపై జరిగిన దాడిని మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్యుల ముక్తకంఠంతో ఖండిస్తున్నాం. మంచిర్యాల జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షునిగా నేను ఈరోజు అచ్చంపేటలో జరిగిన ఒక రాజకీయ దుశ్చర్యకు దోషి దాడులకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ఈ ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాం. ఇలాంటి దుండగులు మరొకసారి ఏ ఒంటరి మహిళ పైన ఎలాంటి రాజకీయ పదవులు అనిపిస్తున్న మహిళా సోదరిమణులపై దాడులు చేయకుండా వీలాంటి వారికి ఒక చట్టం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. జై హింద్, జై. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలో గల ఎయిమ్స్ ఆసుపత్రిలో స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని యాదాద్రి జిల్లా కలెక్టర్ హనుమంతుకు పంచాల సురేష్ గౌడ్ వినతి పత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఆసుపత్రి కోసం బీబీనగర్ ప్రజలు తమ భూములను త్యాగం చేశారని, వారికి ఆసుపత్రిలో ఏదైనా చిన్న ఉద్యోగం ఇవ్వాలని కోరారు. నేను సామాజిక సేవ చేస్తున్నాను. అది భీమ్నార్ మండల కేంద్రంలో దాదాపుగా 200 ఎకరాలతోటి ఎయిమ్స్ హాస్పిటల్ నిర్మించడం జరిగింది. ఈ ఎయిమ్స్ హాస్పిటల్కు ఒక 200 ఎకరాలు మా బీబీనార్ మండల ప్రజలు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత అక్కడ కనీసం పారిశుద్ధ కార్మికులకు, వాచ్మెన్లు అనుకోండి, స్లీపర్స్ అనుకోండి, వీళ్ళందరికీ కూడా ఉద్యోగాలు కావాలంటే చెడుదోవ పడుతున్నారు. కాబట్టి యువకులకు స్థానికంగా ఉద్యోగాలు కావాలి. ఈ ఉద్యోగాలు చేసేది పారిశుద్ధ కార్మికులు అనుకోండి, తర్వాత వాచ్మెన్లు అనుకోండి, స్లీపర్స్ అనుకోండి, ఈ ఉద్యోగాలు నిరుపేదలు మాత్రమే చేస్తారు. ఎవరైనా కూడా డబ్బున్నోడు మాత్రమే పెద్ద కూడా వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కూడా కలిసి ఇక్కడ జరుగుతున్న విషయం ఏదైతే ఉందో వివరంగా మేము వివరించి వస్తాము. ఈ ఎయిమ్స్ హాస్పిటల్లో ముఖ్యంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో నిరుపేదలకు మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వీళ్ళందరికీ కూడా ఉచితంగా పని కల్పించాలి. ఇది కాంట్రాక్టు దగ్గర పనిచేసేది. ఇది తుమ్ముతో ఊడిపోయే ముక్కాసం ఉంటుంది. దీంట్లో ఎప్పుడు వాని కోపం వచ్చినా వీళ్ళు కోపం వచ్చినా వెళ్ళిపోయేటోళ్ళే. లక్షల రూపాయలు లంచాలు తీసుకుంటున్నారు. దయచేసి ఇప్పటికైనా కూడా మానుకోండి, స్థానికులని ఉద్యోగాలకు తీసుకోవాలనేది మేము రిక్వెస్ట్ చేస్తాం. హైదరాబాద్లోని చంపాపేటలో శ్రీ త్రివేణి స్కూల్
యాన్యువల్ డే కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన వివిధ సంస్కృత కార్యక్రమాలు అందరినీ అలరించాయి. 2023-24 అకాడమిక్ విన్నర్స్ కి బహుమతి ప్రదానం చేశారు. స్కూల్స్ కరెస్పాండెంట్ డైరెక్టర్ గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు విద్యతో పాటు వారికి ఉన్నటువంటి నైపుణ్యాన్ని రాబట్టడంలో స్కూల్ వారు ముందుంటారని, స్కూల్ అకాడమిక్ కరికులం పిల్లలకు భవిష్యత్తులో దోహదపడుతుందని, తమ స్కూల్ 36 సంవత్సరాల్లో ఎంతో మంది విద్యార్థులు నేషనల్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉద్యోగాలు ఉన్నత స్థాయిలో ఉండడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ జిట్టా సురేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. Proud for celebrating 36th annual day of our Sri Triveni School, Champapet. We have a long history, victorious history to celebrate this moment. Today, many of our old students who made their mark in their respective professions also arrived. I'm 5,000 cash award to 5 of our SSC students who topped SSC 2023, who scored GPA 10 out of 10. And these activities, we introduce life skills education. This year, our students are being trained in coding also, right from 3rd grade. That is one of the greatest achievement of our students. And we going forward, we are going to definitely create a mark for us, for our school in Hyderabad. ఢిల్లీలో రైతుల పట్ల జరిగే అమానుష్యం వ్యతిరేకిస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజు తొర్రూరులో భారీ ర్యాలీ నిర్వహించి నిరసనను తెలియజేశారు. అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మంచంపల్లి వీరన్న అధ్యక్షత వహించగా విశ్వేశ్వరరావు, రవి, అశోక్, సాయిలు మాట్లాడుతూ గత రైతు ఉద్యమ సమయంలో దేశ ప్రధాని రైతులకు రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయలేదని నిరసనగా ఢిల్లీకి తరలిస్తున్న రైతులను అడ్డుకోవడం సరికాదన్నారు. ఆ చట్టాలను మొత్తం రద్దు చేయకుండా ఈ ప్రభుత్వాలు ఇంకా చూస్తూ ఉన్నాయి. ఇలాంటి విధానాలకు అదేవిధంగా ప్రతి రైతుకు 10,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, అదేవిధంగా స్వామినాథన్ సిఫారసులు అమలు చేయాలని, అదేవిధంగా రైతు పండించినటువంటి ప్రతి పంటకు మద్దతు ధర చట్టం చేయాలనేటువంటి డిమాండ్లు, అదేవిధంగా లఖీంపూర్లో రైతులపై ఒక మంత్రి కొడుకు అక్రమంగా తీసుకుపోయి చంపేసినటువంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి నిర్బంధించాల్సినటువంటి ప్రభుత్వం చూస్తూ కూర్చుంటా ఉంది. వాళ్ళందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేసి తగిన శిక్ష వేయాలని, వీటన్నిటికీ మద్దతు ఈరోజు ఢిల్లీలో చేస్తున్న రైతాంగ పోరాటానికి మద్దతుగా తొర్రూరు పట్టణ కేంద్రంలో ఈ ధర్నా నిర్వహిస్తా ఉన్నాం. ఈ ధర్నా వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఆ డిమాండ్లను పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో రైతు సంఘాల ఆధ్వర్యంలో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు. ఢిల్లీ రైతాంగ ఉద్యమానికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని చెల్లో ఢిల్లీకి తరలిన వేలాది మంది రైతులను ముళ్ల కంచెలతో అడ్డుకొని నానా బీభత్సం సృష్టించి నియంతృత్వంగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని ఏఐకేఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంసీపీయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ హెచ్చరించారు. నర్సంపేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రైతులకు కల్పిస్తున్న అవరోధాలను, ఆటంకాలను వెంటనే ఉపసంహరించుకోకపోతే ఈ ఉద్యమం తీవ్ర రూపం దాల్చి గతంలో మాదిరిగా దేశమంతా విస్తరిస్తుందని హెచ్చరించారు. రైతాంగం అంతా కూడా తమకిచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెలో ఢిల్లీకి రావడం జరుగుతూ ఉంది. కేంద్రంలోని మోడీ బీజేపీ ప్రభుత్వం రైతులు సంవత్సరం పైగా ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేసిన ఫలితంగా దిగివచ్చి కనీస మద్దతు ధర చట్టాన్ని, రైతు ఉద్యమంలో అమలైనటువంటి రైతు కుటుంబాలకి ఆర్థిక సహాయం చేస్తామని, లఖీంపూరి ఘటనలో చనిపోయినటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి ఉద్యోగం ఇస్తామని చెప్పి అవేమి పట్టించుకోకుండా ఈరోజు ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా మతోన్మాదాన్ని రెచ్చగొడుతూ ఈరోజు రామ మందిరం పేరు మీద ఈరోజు రాజకీయాలు చేస్తూ ఉంది. ఎన్నికలలో ఓట్లు పొందడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. అందరూ కూడా అండగా నిలవాలని చెప్పేసి అని ఈరోజు సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. రాబోయే రోజుల్లో జరిగేటువంటి రైతు ఉద్యమంలో ప్రజలంతా కూడా పాల్గొనాలని, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న రైతాంగం అంతా కూడా పెద్ద ఎత్తున ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగం అంతా కూడా రైతు ఉద్యమాల్లో పాల్గొనాలని పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ జెడ్పీహెచ్ఎస్ లో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు నెల రోజుల పాటు అల్పాహారం అందించడానికి వాసవి క్లబ్ సభ్యులు ముందుకు వచ్చారు. 10వ తరగతి విద్యార్థులకు సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నందున విద్యార్థులకు ప్రభుత్వం అల్పాహారం అందించడం ఇంకా ప్రారంభించలేదు. అర్ధకాలి వల్ల విద్యార్థుల చదువుపై ఏకాగ్రత కనబడడం కష్టంగా మారుతుందని గ్రహించి దాతలు సహకరించాలని కోరగానే వాసవి క్లబ్ వారు ముందుకు వచ్చినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వాసుదేవరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. విద్యార్థులు సాయంత్రం ఆకలితో ఉండడం వల్ల చదువు పట్ల ఆసక్తి చూపించడం కష్టమవుతుందని భావించి తమ క్లబ్ తరపున నెల రోజుల పాటు అల్పాహారం అందిస్తున్నామని వాసవి క్లబ్ అధ్యక్షుడు నూకా సంపత్ కుమార్ అన్నారు. క్లాస్ ఉంటుంది మార్నింగ్ అంటే మీరు పంపించాల్సిన అవసరం ఏం లేదు. మేమే మా దగ్గర వంట వాళ్ళు ఉంటారు, వాళ్ళు చేస్తారు. లేదు వీడియో ఇది వీడియో నడుతుంది ఫోటో బయట తెచ్చి మనం కాకినాడ రూరల్ కరప మండలం వలసపాకల గ్రామంలో జనం కోసం పవన్, పవన్ కోసం మనం కార్యక్రమంలో భాగంగా స్థానిక జనసేన నాయకులు శివ నూకరాజు ఆధ్వర్యంలో ఇంటింటికి పాదయాత్ర చేస్తూ ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. జనసేన పార్టీ పిఎస్సి సభ్యులు, కాకినాడ రూరల్ ఇన్ఛార్జ్ పంతం నానాజీ మరియు తెలుగుదేశం నాయకులు డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు ఈ ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ చాలా దారుణంగా ఉందని, వర్షం వస్తే రోడ్లు అన్ని జలమయం అవుతాయని, అర్హులైన వారికి పథకాలు ఇవ్వడం లేదని అనేక సమస్యలను తెలిపారు. ఎక్కడెక్కడో ఉన్న లేఅవుట్లు, ఎక్కడెక్కడో గ్రామాలు, ఎక్కడెక్కడో గ్రామాలు అన్నీ తీసుకొచ్చి ఈ గ్రామంలో ఇలా స్థలాలు ఇచ్చారు. కానీ ఈ గ్రామంలో నేను ఇప్పుడు తిరుగుతూ ఉన్నాను. మేము తిరుగుతూ ఉన్నప్పుడు సుమారు అప్పుడే ఒక 7-8 ఇళ్ళ దగ్గర చెప్పారు. పట్టుకొని మేము అరగంట కూడా మొదలట్లేదు. నేను తిరిగి 7-8 మంది గురించి చెప్పారు మాకు ఇళ్ళ స్థలాలు లేవండి. నీ గ్రామంలో ఎక్కడెక్కడో ఎవరెవరికో నువ్వు అమ్ముకుని ఇక్కడ వచ్చి ఈ గ్రామంలో లేకపోవడం అన్నది చాలా అన్యాయమైన విషయం. దాని మీద ముందు మేము ఖచ్చితంగా దృష్టి రామచెరువు నుండి అక్కడే కొత్త బడ్డీ తూము వరకు రోడ్డుకి 2018లో 30 లక్షలు శాంక్షన్ చేశారు. 30 లక్షలు శాంక్షన్ చేశారు. దాన్ని తెలుగుదేశం వాళ్ళు శాంక్షన్ చేశారు కదా అని చెప్పి వాళ్ళకి పేరు ఎక్కడ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఆపేశారు. ఇది అదే రకంగా ప్రత్యేకంగా ఈ గ్రామంలో చూస్తూ ఉన్నాం. ఎక్కడ డ్రైనేజ్ లేదు. ఇటు నుంచి అటు 60 రోజుల టైం ఉంది. వాళ్ళు ఇచ్చే కౌంట్ చేసుకో. 59, 58, 57, 56 అలాగే లెక్కేసుకో. జగన్ రెడ్డి త్వరలో వస్తూ ఉన్నాం. పెద్ద మెజారిటీతో ఈవేళ జనసేన అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏర్పడిపోతూ ఉంది. ఖచ్చితంగా ఎవరైతే నిరుపేదలు, ఎవరైతే సంక్షేమ పదాలు అర్హులో వారందరికీ కూడా రీసర్వే చేసి మొత్తం అందరికీ కూడా మా మీద ఒక ఆరోపిస్తూ ఉన్నారు. వీళ్ళు అభివృద్ధి ఒకటే చేస్తారు, సంక్షేమం చేయరని చెప్పి మా మీద ఒక ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ వైసీపీ వాళ్ళు. మేము ఒకటే చెప్తా ఉన్నాం. తెలంగాణ నదీ జలాలపైన కేంద్రం పెత్తనానికి దాసోహమన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా బీఆర్ఎస్ పార్టీ ఈరోజు నల్లగొండలో నిర్వహిస్తున్న బహిరంగ సభకు దేవరూపుల నుంచి పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం ఎంపీపీపై ఎంపీటీసీలు, గ్రామ సర్పంచ్లు, మాదారం ఎంపీటీసీ ఆకుల భార్గవ ఆధ్వర్యంలో ఈరోజు అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని, ఆర్డీఓను కలిసి వినతిపత్రం ఇచ్చామని, ఏది ఏమైనా అవిశ్వాస తీర్మానం పెడుతున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. నేను ఆకుల భార్గవ్, మన జిన్నారం మండలం మాదారం ఎంపీటీసీ. ఈరోజు జిన్నారం మండల అధ్యక్షులు ఎంపీపీ గారిపై అవిశ్వాసం కోసం ఈరోజు ఆర్డీఓ గారిని కలవడం జరిగింది. ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి అవిశ్వాసం వెంబడే మాకు నోటీస్ ఇచ్చి అవిశ్వాసం కోసం మేము కలవడం జరిగింది. ఈరోజు జిన్నారం మండల ఎంపీపీని చూసే ఒక నియంత పాలనలాగా అతను ఒక ఎంపీటీసీలకు కనీస గౌరవం లేకుండా, ఒక గ్రామాల్లో సర్పంచ్లకు ఎంపీటీసీల గౌరవం లేకుండా ఒక మొన్న నుంచి ఒక 10 లక్షల ఫండ్ అని అవ్వని ఇవ్వని గ్రామాల్లో పర్యటిస్తూ ఒక పార్టీ కార్యక్రమాలాగా ఏర్పాటు చేయడం జరిగింది.
ఎంపీటీసీల కనీస గౌరవం లేకుండా ఈరోజు మమ్మల్ని కించపరచడం కోసం మేము భావించి మనం ఎంపీటీసీల ముందు మనం చేసిన అయినా ఎంపీపీపై ఎట్టి పరిస్థితులు అవిశ్వాసం పెట్టాలని ఎంపీటీసీలు అందరూ మేము నిర్ణయించుకొని ఈరోజు మేము అవిశ్వాసం పెట్టడం జరిగింది. ఆర్డీఓ గారిని కూడా కలవడం జరిగింది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం బస్వాపూర్లో స్వయంభూ వెలిసిన శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుక్కురూరు గ్రామం నుండి జెండాలను ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ వరకు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు. మెడారం మహాజాతరలో కోయదొర్ల జాతకానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడికి వచ్చే భక్తులు పరిష్కారం కోసం వివిధ సమస్యలను కోయదొర్లకు చెప్పుకుంటారు. కుర్రు అంటూ మెడారం జాతరకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు కోయదొరలు. నేటికి మూలికల వైద్యం చేస్తూ దాంతోనే జీవన ఆధారంగా చేసుకుంటూ బతుకుతున్నారు. మెడారం జాతరలో కోయలదొర్ల సందడి అంతా ఇంతా కాదు. 2 నెలలకోసారి జరిగే జాతరకు ఇక్కడికి రావడం వారి ఆనవాయితీగా వస్తుంది. మెడారం కోయదొర్లతో మా వరంగల్ ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతానికి మనతోని కోయదొర ఉన్నాడు. అంటే ఈ మూలికల యొక్క ప్రత్యేకత ఏంటి? ఈ మూలికలు ఎక్కంజలు తీసుకొస్తారు, ఈ మూలికల వల్ల ఉపయోగాలు ఏంటి, మూలికలతో ఏమేమి చేస్తారు, వాటి యొక్క ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతానికి మనతో ఒక కోయదొర ఉన్నాడు. కోయదొరతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. తాత చెప్పండి తాత, వీటి ప్రత్యేకత ఏంటి? ఈ చెట్ల క్రియలతోటి చేసే పనులు నేను చెప్తున్నాను. మద్దడుగు, మారడుగు, ఏం పెట్ట, తోకల కురువ, నంది కాలువ, అడవిలో తెచ్చేది ఈ మూలికలు. ఆ మూలికలు ఏమి పని ఇస్తామంటే సభాకట్టు, మాటకి చిన్నలా పెద్దలా ఏదన్నా పనులు చేస్తే పనులు కావు. అట్లా దానికి మేము దాన్ని తయారు చేసి దానికి మంత్రం చదివి ఇస్తాము. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దూరా చెప్పండి, అంటే ఈ మూలికల యొక్క ప్రత్యేకత ఏంది? మూలికలు ఉపయోగించడం వల్ల ఏం జరుగుతుంది? తాత ముత్తాత సంది వెనకడ సంది మేము వస్తున్నాం కోయదొరల మీడికి. చెట్ల మూలికలు చెప్తాం. పానం మంచిన వాళ్ళకు, ఆరోగ్యం మంచిన వాళ్ళకు, అవసరం పడడం పిల్లలు కాని వాళ్ళకు అన్ని రకాల మూలికలు చెప్తున్నాం. అమ్మవారి దయ వల్ల వాళ్ళకు ఏంది పానం మంచిన వాళ్ళకి కానీ ఎందుకంటే తల్లి ఆలయమడి ఉంటుంది దేవత. అంటే ఈ మూలికల వల్ల మూలికలు అంత శక్తి ఉన్నాయంటారు? ఉన్నాయి. మూలికలు అంటే ఉట్టిది కాదు. విన్నవా? నడుచుకుంటూ పోతే నవ్వుకుంటే ఉంది పని. అత్త మాట కోలినది, కోట్ల మాట అత్తినేది ఉంది. ఇన్న కొడుకు మాట తల్లినేది, తల్లి మాట పోయినవా వినేది. అన్ని రకాల మూలికలు మా దగ్గర ఉంటాయి. అంటే మూలికల వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నా, ఎలాంటి కష్టాలున్నా, ఎలాంటి బాధలున్నా మేము అన్ని కష్టాలము మేము ఈ మూలికల ద్వారా అన్ని నెరవేర్చామని చెప్పని కోయదొరలు అంటున్నారు. మేడారం నుంచి రమేష్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేడారంకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్న మంత్రి సీతక్క. కొత్తగూడి సాంఘిక సంక్షేమం గురుకుల బాలికల పాఠశాలను తనిఖీ చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి. చెన్నూరులో నిలిపివేసిన రోడ్ల పనులు ప్రారంభించాలన్న మున్సిపల్ చైర్పర్సన్ అర్చన రామ్లాల్. ములుగులోని గట్టమ్మ ఆలయం వద్ద వస్తువులను పరిశీలించిన మంత్రి సీతక్క. అప్రెంటిస్ ను డిఎస్సీ నేపథ్యంలో రద్దు చేయాలన్న ఎమ్మెల్సీ ఐవి. ఇవి ప్రజ్ఞ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.